ఎడ్యుకేషన్ ఫైనాన్షియల్ పాలసీ విద్యా ఆర్థిక విధానం అనేది దేశంలో విద్యా రంగాన్ని సమర్థవంతంగా సురక్షితంగా మరియు సమాన అవకాశాల కోసం అభివృద్ధి చేయడానికి రూపొందించిన ఒక సమగ్ర విధానంగా భావించవచ్చు. ఇది ప్రధానంగా విద్యా సంస్థలకు ఆర్థిక వనరులను కేటాయించడం, ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల పెట్టుబడులను ప్రోత్సహించడం మరియు నిరుపేద పట్టభద్రు మరియు ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు విద్యా అవకాశాలను సమానంగా అందించడం లక్ష్యంగా ఉంటుంది. ఈ విధానం కింద కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్ కేటాయింపులు, స్కాలర్షిప్లు, విద్యా రుణాలు, ఆర్థిక ప్రోత్సాహాలు మరియు సౌకర్యాల కోసం ప్రత్యేక నిధులు ఏర్పాటు చేస్తాయి. ప్రాథమిక విద్య, మాధ్యమిక మరియు ఉన్నత విద్య, సాంకేతిక విద్య మరియు పరిశోధన రంగాలకు సముచితంగా ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ విధానం ముఖ్యమైన అంశాలు. విద్యా ఆర్థిక విధానం ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య విద్యా అసమానతలు తగ్గించడం, అర్హులైన విద్యార్థులు అందరి తరగతులలో సులభంగా చేయగలిగేలా చేయడం మరియు విద్యా నాణ్యతను పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. దీనివల్ల విద్యార్థులు మాత్రమే కాకుండా ఉపాధ్యాయులు, పరిశోధకులు మరియు విద్యా సంస్థలు కూడా సమర్థవంతంగా అభివృద్ధి చెందగలుగుతారు. అంతేకాదు, ఈ విధానం డిజిటల్ విద్య, ఆన్లైన్ పాఠశాలలు, ఈ-లెర్నింగ్ వనరులు మరియు అంతర్జాతీయ విద్యా భాగస్వాములను కూడా ప్రోత్సహిస్తుంది. తద్వారా విద్యార్థులు గ్లోబల్ స్థాయిలో పోటీ పడడానికి సన్నద్ధమవుతారు. విద్యా ఆర్థిక విధానం దేశంలోనే విద్యా వ్యవస్థను సమర్థవంతంగా, సురక్షితంగా మరియు సమాన అవకాశాలతో నడిపించడానికి ఒక కీలకమైన పునాది వంటిది. మరియు దీని అమలు ద్వారా దేశంలో విద్యా స్థాయి, సామాజిక ఆర్థిక సమానత్వం మరియు శ్రామిక శక్తి పెరుగుతుంది. విద్యా ఆర్థిక విధానం అనేది దేశంలో విద్యా రంగాన్ని సమర్థవంతంగా, సమాన అవకాశాల విధానంతో మరియు స్థిరమైన విధానంతో అభివృద్ధి చేయడానికి రూపొందించిన సమగ్ర విధానం. ఇది ప్రధానంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు విద్యాసంస్థల అవసరాలను దృష్టిలో ఉంచి ప్రభుత్వం మరియు ప్రైవేటు రంగాల పెట్టుబడులను సమన్వయంగా ఉపయోగించుకోవడానికి, ఆర్థిక వనరులను సమర్థవంతంగా కేటాయించడానికి మరియు విద్యా నాణ్యతను పెంచడానికి ఉద్దేశించింది. ఈ విధానం కింద కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా బడ్జెట్, స్కాలర్షిప్లు, రుణాలు, ఆర్థిక ప్రోత్సాహాలు, సౌకర్యాలు మరియు పరిశోధన నిధులను ప్రత్యేకంగా కేటాయిస్తాయి. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, సాంకేతిక మరియు విశ్వవిద్యాలయ విద్యా రంగాల కోసం సముచితంగా ఆర్థిక సహాయం అందించడం, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య విద్యా అసమానతలను తగ్గించడం మరియు అన్ని వర్గాల విద్యార్థులకు సమాన అవకాశాలను కల్పించడం ఈ విధానంలో ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. అదనంగా ఈ విధానం డిజిటల్ విద్యా సౌకర్యాలు, ఆన్లైన్ లెర్నింగ్ వనరులు, ఈ-లెర్నింగ్ ప్రోగ్రాంలు మరియు అంతర్జాతీయ విద్యా భాగస్వాములను ప్రోత్సహిస్తుంది. తద్వారా విద్యార్థులు గ్లోబల్ స్థాయిలో పోటీ పడడానికి సన్నద్ధమవుతారు. విద్యా ఆర్థిక విధానం ద్వారా నిరుపేద, మధ్యతరగతి మరియు ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులు కూడా నాణ్యమైన విద్యను అందుకోవడానికి అవకాశం కల్పించబడుతుంది. దీని వలన విద్యార్థుల సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక శ్రేయస్సు పెరుగుతుంది. అంతేగాక ఉపాధ్యాయులు మరియు విద్యా సంస్థలు కూడా మరింత నాణ్యమైన, సమర్థవంతమైన మరియు సుసంవిధానికంగా విద్యా సేవలను అందించగలుగుతారు. ఈ విధంగా దేశంలోని విద్యా వ్యవస్థను సురక్షితంగా, సమర్థవంతంగా, పారదర్శకంగా మరియు సమాన అవకాశాలతో నడిపించడానికి ప్రధానమైన పునాది వంటిది. దీని అమలు ద్వారా దేశంలోని విద్యా స్థాయి, సామాజిక సమానత్వం, ఆర్థిక శక్తి మరియు పరిశోధన నైపుణ్యం మెరుగుపడుతుంది.